అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజానికి కొన్ని ఫేక్ పాలిటిక్స్, కుట్రపూరిత వ్యవహారాలు కొన్ని ఉంటాయి. ఆ పార్టీ ఆవిర్భావం మొదటి నుంచి కూడా ఎక్కువగా వాళ్ళు జనంలోకి వెళ్దాం, జనబలంతో గెలుద్దాం అనే ఆలోచన మొదట్లో ఉండేదేమో. ఎందుకంటే జనబలం కూడా ఆ పార్టీకి అలాగే ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తే విపరీతమైన మాసివ్ క్రేజ్ ఉండేది. కాకపోతే 2014 ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోవడంతో లేదు మనం జనబలంతో గెలవలేము, ఫేక్ పాలిటిక్స్ చేయాలి, అబద్ధాలు చెప్పాలి, అబద్ధాన్ని నిజమని నమ్మించాలి, కుట్రలు చేయాలి, కులాల మధ్య గొడవలు పెట్టాలి, అది చేయాలి ఇది చేయాలని ఒక నిర్ధారణకు వచ్చి 2019లో ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కొన్ని ఫేక్ డ్రామాలు, కుట్రలు, కుతంత్రాలను నమ్ముకున్నారు. అవి ఏంటని నేను ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లా. 2019లో అధికారంలోకి వచ్చాక ఆ కుట్రలు, కుతంత్రాలు వదిలేయచ్చుగా, వదల్లా. స్టిల్ 2024 వరకు అదే కొనసాగించారు. దాంతో 2019 ఎన్నికల్లో ఉడికిన పప్పులు 2024లో ఎన్నికల్లో ఉడకలేదు. జనాలకు నిజం తెలిసిపోయింది, వీళ్ళంతా కూడా ఫేక్ పాలిటిక్స్, అబద్ధాలు అని చెప్పి జనాలకు నిజం తెలిసిపోయి వాళ్ళని దారుణంగా ఓడించారు. పోనీ 2024లో అయినా మారాలిగా. అరే జనానికి నిజం తెలిసిపోయింది, ఒకసారి అబద్ధం చెప్తే నమ్ముతారు, రెండోసారి అబద్ధం చెప్తే నమ్ముతారు, పదే చెప్తే ఇంకా నమ్మరు, వాళ్ళకి నిజాలు తెలిసిపోతే కొడతారని కొట్టారు, మనం జాగ్రత్త పడదాం అనుకోవట్లే. ఇప్పటికీ కూడా ఒక ఇష్యూని రాజకీయంగా ఏ విధంగా వాడుకోవాలి అనేది ఒక ప్లాన్ చేసి బొక్కబోర్లా పడ్డారు. నిన్న గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ఆ పేరు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, జనాలను మోసం చేశారు అనేది కార్యక్రమం ఉద్దేశం. దీనికి గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారు, ఆ జిల్లా కీలక నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని గారు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న హారిక గారు, వాళ్ళతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న వైసీపీ కీలక నాయకులందరూ కూడా వెళ్ళాలనుకున్నారు, ప్లాన్ చేశారు. అయితే అప్పటికే పేర్ని నాని గారు ఒక 2 రోజుల ముందు ఆయన వైసీపీ పార్టీ మీటింగ్లో చేసిన అంతర్గత కామెంట్స్ కారణంగా వైరల్ అయింది. మనం రప్ప నరకడం కాదు, ఏమైనా చేయాలంటే చీకట్లో చేయాలి, చీకటి దెబ్బేయాలి, ఒక కన్ను మూసేలోగా కళ్ళు మూసి తెరిసేలోగా నరికేయాలి, అంతే తప్ప ఊరికే బయట అలా అరవకూడదు, అరిచేకొక్క కరవదు అనేటట్టు ఇండైరెక్ట్గా కార్యకర్తలు క్లాస్ పీకుతూనే తన అతి తెలివి ప్రదర్శించి కొంత వార్నింగ్ ఇచ్చారనమాట. అంతకుముందు రప్ప అనే డైలాగులు ఇచ్చిన వార్నింగ్ కంటే పేర్ని నాని గారు ఇచ్చిన వార్నింగ్ వైరల్ అయింది. దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. అప్పటి వరకు సాధారణ కార్యకర్తలు మాట్లాడితే సైలెంట్గా ఉన్న టీడీపీ వాళ్ళు పేర్ని నాని గారు అలా మాట్లాడేసరికి సీరియస్గా తీసుకున్నారు. దాంతో గుడివాడ వస్తున్నారు కదా, అడుగుదాము, కలుద్దాం, నిలదీద్దాం అని చెప్పి అటాక్కి రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే అక్కడ ఆ జడ్పీ చైర్మన్ గారి వెహికల్ రావడంతో ఆ వెహికల్ను అడ్డుకున్నారు. వెహికల్ను అడ్డుకొని కొంత 2 పార్టీల మధ్య తోపులాట జరిగింది, ఉద్రిక్త వాతావరణం జరిగింది. దాన్ని వైసీపీ ఏ విధంగా క్రియేట్ చేశారంటే, ఒక పేర్ని నాని గారి వీడియో ఒకటి లీక్ అయింది, వినండి. గుడివాడలో మన జడ్పీ చైర్పర్సన్ దానేమో స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ అని కొంచెం గట్టిగా స్టేట్ వైడ్గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ కొద్దిగా దాన్ని అందరితో లౌడ్గా టేకప్ చేస్తే బాగుంటుంది. ఇది లీడర్ చెప్తే కానీ మన వాళ్ళు అర్థమైంది ఆయన మాట్లాడింది. బీసీ లేడీని అటాక్ చేశారు టీడీపీ గోండాలు, టీడీపీ ఎమ్మెల్యే పైనుంచి లోకేష్ చేయించాడు అని మనం గట్టిగా చెప్తే కానీ మనకి ఇది అవ్వదు. ఇది లీడర్ చెప్పాలి, లీడర్ చెప్తేనే మన వాళ్ళు అందరూ వింటారు, రాష్ట్ర వ్యాప్త ఇష్యూగా మారుద్ది అని ఆయన తమ పార్టీ ఎవరో పెద్ద స్థాయి నాయకులకు ఒక సలహా ఇస్తున్నాడు. ఇలా చేద్దాము, బీసీ నాయకురాల మీద దాడి చేశారని మనం క్రియేట్ చేద్దాము, లోకేష్ను లాగుదాము అని. ఆ వీడియో లీక్ అయింది. లీక్ అయిన తర్వాత కూడా జాగ్రత్త పడాలా. సేమ్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్నే అమలు చేశారు. సాక్షిలో పెద్ద హెడ్డింగ్లు, బీసీ మహిళపై దాడి, బీసీ మహిళపై టీడీపీ గోండాగిరి. ఏం గోండాగిరి అండి, ఏమి దాడి అండి? ఏమండి 2020 మున్సిపల్ ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో తురకా కిషోర్ గారు చేసిన దాడి కంటే ఇది పెద్ద దాడి అండి? అక్కడ పాపం 2023లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పొంగనూరు వెళ్తున్నప్పుడు అక్కడ పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి గారు అనుచరులు టీడీపీ కార్యకర్తల మీద చేసిన దాడి కంటే ఇది పెద్ద దాడి అండి? సో స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు చేతులు నరికేసి చేసిన దాడి కంటే ఇది పెద్ద దాడి అండి? సో ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన తప్పులు చాలా ఉన్నాయి. దీన్ని ఇక్కడ జరిగిన దాడి తక్కువ, చిన్నది,
దాన్ని వీళ్ళు హైలైట్ చేయాలి అనుకునే ఆలోచన ఎక్కువ. ప్లాన్ అంటే అంత పెద్ద ప్లాన్ చేశారు. బీసీ మహిళ మీద దాడి చేశారని మనం రాష్ట్రం మొత్తం గొడవ చేయాలి, ఇది మన లీడర్ కూడా స్పందించాలి అనేది వాళ్ళ ప్లాన్. దానికి తగ్గట్టు అమలు చేశారు. వైసీపీలో అదే జరుగుద్ది అనమాట. ఎక్కడైనా ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే రాష్ట్రం మొత్తం గోలగోలు చేసేయాలి, కులాల మధ్య కుంపట పెట్టేయాలి, ఒక కులాన్ని అనగదొక్కారని ప్రచారం చేసేయాలి, పైన లొకేషన్ లాగేయాలి అని అనుకుంటారు. అదే వైసీపీతో సమస్య. వైసీపీతో ఏ సమస్యని ఎక్కడ ఎంతవరకు డీల్ చేయాలి అంతవరకు డీల్ చేస్తే సరిపోద్ది. ప్రతిదానికి బీసీ మహిళ మీద దాడి, ఎస్సీ మహిళ మీద దాడి, అది దాడి ఈ దాడి అని కులాన్ని తీసుకొచ్చి మహిళను తీసుకొస్తే ఎట్లా? ఇప్పుడు ప్రశాంతి రెడ్డి గారిని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. అక్కడ మాట్లాడిన మాటలు రాష్ట్రం మొత్తం విన్నది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు రాష్ట్రంలో ప్రతి మహిళ విన్నారు. ఈవెన్ అక్కడ ప్రశాంత్ రెడ్డి గారు పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా సరే అటువంటి మాటలు మాట్లాడకూడదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు అంత దారుణంగా మాట్లాడకూడదు. సో ఆ విషయంలో ప్రశాంత్ రెడ్డి గారు కొంత సానుభూతి వచ్చింది. ఆమె వైపు ఎక్కువగా మద్దతు పలికారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటి మీద దాడి జరిగినా పట్టించుకోలేదు, ప్రజలు కూడా పట్టించుకోవాలి, అలాగే జరగాలి అన్నట్టు వదిలేశారు. సో ఇక్కడ హారిక గారి మీద సింపతి రాలేదు. పైగా రాష్ట్రంలో ఎవరికి కూడా అక్కడ జరిగిన విషయంతో, ఎందుకంటే అంత సీరియస్ విషయం ఏమీ కాదు. కారును పగలగొట్టారు, ఆమె మీద ఏమీ దాడి చేయలేదు. కారును పగలగొట్టేసరికి ఇంకా విషయం అర్థమైపోయి వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా కారు చుట్టూ చేరి ఆమెను సేఫ్ జోన్కి చేర్చారు. వెంటనే పోలీసులు వచ్చారు, పోలీసులు కూడా ఆమెను పక్కకు తీసుకువెళ్ళిపోయారు. అంత సద్దుమణిగింది గొడవ. అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు పేర్ని నాని గారి కోసం వెయిట్ చేశారు. పేర్ని నాని గారు రెచ్చగొట్టే కామెంట్ చేశారు కాబట్టి ఆయన వస్తాడేమోనని వెయిట్ చేశారు, ఆయన రాలేదు. ఈలోగా వైసీపీ ప్లాన్ బెడిచి కొట్టేసరికి ఆయనే దానికి రివర్స్ ప్లాన్ వేసి బీసీ మహిళ మీద దాడి చేశారని రాష్ట్రం మొత్తం రచ్చ చేసేద్దాం అని చెప్పి చేశారనమాట. సో అదే ఫేక్ ప్లాన్, ఒక ప్లాన్ వేసి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ.